హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం 1 డే టైం ఫ్రేమ్ లో చూస్తే ఈ రోజు హ్యూజ్ రెడ్ క్యాండిల్ అండి. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో ఎక్కడా లేనంత పెద్ద రెడ్ క్యాండిల్ ఈ రోజు నిఫ్టీలో పడ్డది. చాలా చాలా హ్యూజ్ అనమాట. ఈ హై నుంచి లోకి ఎంత పడ్డదండి, ఈ రోజు హై నుంచి లోకి 526 పాయింట్స్ అంటే 2.4% ఫాల్ అయింది. ఇక్కడ మీరు చూస్తే 1.54 ఉంటుంది, ఎందుకంటే ఇది గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. ఈ రోజు మార్కెట్ చూసారు కదండి, గ్యాప్ అప్ లో ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. బట్ డే హై నుంచి డే లోకి చూస్తే మాత్రం 545 పాయింట్స్. సో చాలా ఎక్కువ ఫాల్ అండి. ఈ మధ్య కాలంలో చాలా చాలా పెద్ద ఫాల్ అని చెప్పాలి ఇది. ఓకే, సో టెక్నికల్స్ పరంగా ఏం జరిగింది అని చూడాలి అంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ రెడ్ క్యాండిల్, బట్ ఇది ప్రీ మార్కెట్ క్యాండిల్ కంటే పైన ఉంది. సో మనం 15 minutes కి వచ్చేద్దాం. సో 15 minutes లో కూడా ఇది నెక్ టు నెక్ ఉంది, చూసారండి, నెక్ టు నెక్ ఉంది. ఎంట్రీ ఇవ్వలేదు యాక్చువల్గా అయితే. సో రెండో క్యాండిల్ కూడా లేదు. మూడో క్యాండిల్లో మనకి ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని క్రాస్ చేసింది. సో అలా కాదు, నాకు తెలిసిందల్లా ఓన్లీ స్వింగ్ లో టు స్వింగ్ హై మాత్రమే నేను ఇలా తీసుకుంటాను, ఇక్కడ నాకు ఎంట్రీ ఇస్తే నేను అప్ టు ఇంతవరకు వెయిట్ చేస్తాను అని చూస్తే మీకు 5 minutes లో ఎక్కడ ఇచ్చిందండి, 15 minutes లో అయితే ఇవ్వలేదు, బట్ 5 minutes లో మాత్రం ఈ క్యాండిల్ లో ఇచ్చింది ఎంట్రీ. అవునండి, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, 50 points స్టాప్ లాస్ అండ్ ఒక 40 points టార్గెట్. ఇది విత్ ఇన్ 2 candles లోనే టార్గెట్ ఇచ్చిందండి, ఇదైతే టార్గెట్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడైతే వన్స్ ఈఎంఏని క్రాస్ చేసి కలర్ చేంజ్ అయిందో ఈవెన్ ఈవినింగ్ వరకు కూడా మళ్ళీ ఎక్కడ బుల్లిష్ సైడ్ కి చూడలేదు. చూసారండి, ఎంటైర్ ట్రేడింగ్ అంతా కూడా బేరిష్ గానే జరిగింది. సో ఎక్కడెక్కడ ఎంట్రీస్ ఇచ్చింది, ఎంత వరకు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాం. చూడండి, మీకు ఎంట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ లో 15 minutes లో కూడా పెట్టి చూపిస్తాను. ఓకేనండి, సో మనకి ఇప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ 5 minutes లో మీకు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది కదా. సో అది అప్ టు ఇంతవరకు ఏదండి, మనకి స్వింగ్ లో టు స్వింగ్ హై చూసుకుంటే ఇది 1 zone. సో మనం 1 zone వరకు ఉండము. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే సపోర్ట్ జోన్ కానీ లేదా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు మాత్రమే ఉంటాము. కానీ ఇది 1 zone ని టచ్ చేసిన తర్వాత పైకి రావడానికి ట్రై చేసింది. చూసారండి, ఇక్కడ పైకి రావడానికి ట్రై చేసిందండి చాలాసేపు, దాదాపుగా ½ an hour కంటే పైన ఇది హోల్డ్ చేసింది ఈ క్యాండిల్ ని క్రాస్ చేయకుండా. బట్ ఏంటంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే వేసిందో ఇది బెరిష్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే వేసిందో మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ లో, సో జోన్ వచ్చేసింది. మళ్ళీ మనకి ఫాలింగ్ ఉంది, ఇక్కడ నుంచి కూడా ఫాల్ ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, 31 points స్టాప్ లాస్ అండ్ 85 points టార్గెట్. యాక్చువల్గా ఇది సపోర్ట్ జోన్ లో ఆగలేదు, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. ఎందుకు, సపోర్ట్ జోన్ లో మంచి బేరిష్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది అంటే దాదాపుగా 1:4 అండి. ఇక్కడ ఎంత ఉందండి, 30 points స్టాప్ లాస్, 120 points టార్గెట్, అంటే 1:4 ఇచ్చింది ట్రేడ్. సో చాలా ఎక్సలెంట్ ట్రేడ్ అనమాట. సో ఇదేం చేసింది, మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చిన తర్వాత కొంతసేపు హోల్డ్ చేసింది. మళ్ళీ 1 zone అని క్రాస్ చేయలేదు, ఇక్కడ 1 zone దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ హోల్డ్ చేసింది. చూసారా, మార్కెట్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అర్థమవుతాయండి. ఇక్కడ 1 zone దగ్గర హాల్ట్ అయ్యింది, ఇక్కడ కూడా 1 zone దగ్గర హాల్ట్ అయ్యింది. 1 zone దగ్గర హాల్ట్ అయినప్పుడు పైకి వెళ్ళాలి అంటే డెఫినెట్ గా ఒక మంచి బుల్లిష్ క్యాండిల్, మనకి ప్రిఫరెన్స్ 1 and 2 and 3 మూడు కూడా మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కావాలి. సో ఎక్కడా ఇవ్వలేదు, మళ్ళీ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఇచ్చిందండి, మళ్ళీ బేరిష్ కన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ చాలా మంది చేసిన పొరపాటు ఏంటంటే, నాకు పెట్టిన స్క్రీన్ షాట్స్ లో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇలా తీసుకున్నారు. ఇలా తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ లో చాలా ఫాల్ ఉంది. ఈ హై తీసుకోకూడదు, దీనికంటే ఫస్ట్ స్వింగ్ హై ఏది ఉంది ఇది తీసుకోవాలి. ఎందుకు మీకు అర్థమైందండి, ఫస్ట్ స్వింగ్ సెకండ్ స్వింగ్, దీన్ని కూడా కన్సిడర్ చేస్తే దీన్ని కూడా స్వింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దీనికి చాలా దగ్గర, చాలా కొంచెమే ఉంది. సో అందుకని నేను దీన్ని కన్సిడర్ చేయలేదు, దీన్ని ఫస్ట్ స్వింగ్ కింద అండ్ దీన్ని సెకండ్ స్వింగ్ కింద తీసుకున్నాను. అర్థమైంది కదండి. సో మనం స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేస్తే ఇది మనకి ఎంట్రీ క్యాండిల్. మన స్టాప్ లాస్ వచ్చి 38 points అండ్ టార్గెట్ వచ్చి 90 points. అప్రాక్సిమేట్లీ 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది ఈ ట్రేడ్ కూడా. సో 1:1, 1:4, 1:2 ఎక్సలెంట్ అన్నమాట అండి. ఈవెన్ టెక్నికల్స్ అండి, ప్యూర్ టెక్నికల్స్, ఇక్కడ కూడా స్టాప్ లాస్ కొట్టే ఛాన్సే లేదు ఇవాళ, ఎందుకంటే ఫేక్ ఎంట్రీస్ అనేది ఇవ్వలేదు. ఇది ఎంట్రీ కాదు, ఇది మనకి RSI ప్రకారం ఎంట్రీ కాదు. ఓకే, ఇక్కడ కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు, ఎక్కడా కూడా బుల్లిష్ ఎంట్రీ అనేది లేదు. మార్నింగ్ వన్స్ ఒక్కసారి బేరిష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కేవలం బేరిష్ గానే ఉంది మార్కెట్. ఓకే చూడండి, 15 minutes లో అయితే ఇంకా మహాదారుణం అండి. ఎందుకంటున్నాను మహాదారుణం అని అర్థమైందా, ఈవెన్ అసలు EMA కి దరిదాపులకు కూడా వెళ్ళలేదు.
ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కనీసం ట్రై చేసింది, బట్ నిఫ్టీ కనీసం ఈఎంఏ దరిదాపులు కూడా వెళ్ళలేదండి, చాలా దూరంలో ఉండిపోయింది. ఓకే, అందుకే నేను ఇక్కడ ఎక్కడా కూడా మనకి ట్రేడ్ లేదు అని కన్ఫర్మ్ గా చెప్తున్నా. వన్స్ మీరు ఈ క్యాండిల్లో గానీ 15 minutes లో ట్రేడ్ చేయమని కొంతమందికి చెప్తున్నాను నేను. సో వాళ్ళ గురించి చెప్తున్నా. మీరు ఈ క్యాండిల్ క్లోజింగ్ లో తీసుకుంటే నేనేం చెప్తున్నానండి, అప్ టు 1:1 ఆర్ 1:2 వరకు హోల్డ్ చేయండి అని చెప్తున్నా. ఇది 1:1 ఇక్కడే వచ్చింది. 1:2 అంటే మీకు ఇక్కడికి వస్తుంది. హ్యాపీయే కదండి, ఫుల్ ప్రాఫిట్, ఎక్సలెంట్ ప్రాఫిట్ అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్, ఇది మనకి ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇది అవును కదండి, ప్రీ మార్కెట్ ఇక్కడ ఉంది, ప్రీ మార్కెట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. మన టార్గెట్ వచ్చి 1:2 ఆర్ నెక్స్ట్ 2 క్యాండిల్స్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం 90 points కంటే ఎక్కువ పెట్టకూడదు స్టాప్ లాస్. సో 90 points ఎక్కడా కూడా క్రాస్ చేయలేదు. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఒక 90 points స్టాప్ లాస్ అండ్ 1 to 2 క్యాండిల్స్, అంటే ఇక్కడ 380 points అండి. 380 points బ్యాంక్ నిఫ్టీలో అంటే సింగిల్ ట్రేడ్. ఇది కూడా అలా చాలా ఎక్సలెంట్ అన్నమాట. లేదు సార్ నేను ఇంత దూరం చూడలేదండి అనుకుంటే ఒకసారి చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసానా, అది 5 minutes లో పెడుతున్నాను చూడండి. 5 minutes లో మీకు ఇది డిలీట్ చేసి మళ్ళీ పెడతాను చూడండి. 5 minutes లో మనకి జోన్ ఎక్కడుంది, ఇది ఫస్ట్ స్వింగ్ అండ్ ఇది సెకండ్ స్వింగ్, అంతే కదండి. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే రిస్కీ ట్రేడ్ అని చెప్పాను, గుర్తుందా అండి. నేను ఇక్కడే తీసేసుకున్నాను, నేను ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను నేను 1 zone దగ్గర. ఓకే, సో ఇది మనకి యాక్చువల్ గా అయితే యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ ప్రకారం అయితే మనకి ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది, కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకు, ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. కానీ ప్రిఫరెన్స్ మనం ఇక్కడ స్వింగ్ లో అనేది మనం ఎప్పుడైతే ఇక్కడికి డ్రాగ్ చేసామో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అండి, హ్యాపీగా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, 90 points స్టాప్ లాస్ అండ్ 200 points టార్గెట్. అలా కాదు, 15 minutes లో మీరు చెప్పిన ప్రీ మార్కెట్ క్యాండిల్ స్ట్రాటజీ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ అండి. అదైతే నిజంగా చాలా చాలా సూపర్ ఎంట్రీ అనమాట. 1 to 2 క్యాండిల్స్ అని చెప్పానుగా, 270 to 280 points ఇచ్చిందండి, ఎక్సలెంట్. మనం బ్యాంక్ నిఫ్టీ 5 minutes లో చూస్తే ఈ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అయిందో అది డైరెక్ట్ గా 1 zone వరకు వచ్చింది. ఎలా, నేను ఆల్రెడీ అప్డేట్ చేశానండి, ఈ రోజు మొత్తం అప్డేట్స్ చేస్తూనే ఉన్నాను. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది 1 zone వరకు రావడానికి అవకాశం ఉంది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర ఉంది, 1 zone వరకు రావడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అని నేను మెసేజ్ పెట్టాను విత్ చార్ట్ అండి. నేను ఇక్కడ పెట్టాను, ఇది ఇంతవరకు వస్తుంది, ఇక్కడ నుంచి 1 zone వరకు కూడా రావడానికి అవకాశం ఉందని. 1 zone కు వచ్చింది అండ్ ఇక్కడ కొంతసేపు కన్సాలిడేట్ అయ్యింది. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఎక్కడ ఇచ్చిందంటే ఈ క్యాండిల్లో ఇచ్చిందండి, చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది కిందకి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకే, ఈ క్యాండిల్ కంటే లో ఇది ఉంది, మనం ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. సో స్వింగ్ లో టు స్వింగ్ హై, సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. నేను ఫస్ట్ ఈ స్వింగ్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశాను, ఎందుకంటే దీనికంటే కూడా లో ఉంది. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. దీనికంటే లో ఉన్నప్పుడు దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు, దీనికంటే లో ఉంది కాబట్టి మనం ఇక్కడికి షిఫ్ట్ చేసేసాము. దీని తరువాత హై ఏది ఉంది అంటే ఈ క్యాండిల్ కంటే హై ఈ క్యాండిల్ ఉంది. సో మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. మనం 90 కంటే ఎక్కువ పెట్టకూడదండి, 90 points స్టాప్ లాస్ అండ్ 400 points టార్గెట్. 1:4 అండి, సరిపోయిందా, బీభత్సం అనమాట. సూపర్ గా ఇచ్చిందండి ఇది కూడా. ఈ రోజు అయితే మాత్రం ట్రేడింగ్ నిజంగా ఎక్సలెంట్ అండి. సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంతసేపు 5 minutes లో ట్రై చేసిందండి, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ 15 minutes లో మాత్రం లేదు. చూపిస్తాను చూడండి, 15 minutes లో చూడండి, నేను అక్కడ మార్క్ చేసిన దగ్గర ఎక్కడ ఉంది, సేమ్ నిఫ్టీ ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఉంది. 5 minutes లో ట్రై చేసింది, బట్ 15 minutes లో మాత్రం ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. సో ఇటువంటి టైంలో మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఏం చేయాలి, ఒక మంచి బేరిష్ క్యాండిల్ కోసం చూడాలి. ఎక్కడుందండి ఆ బేరిష్ క్యాండిల్, ఇది అవునండి, చూడండి ఒకసారి, ఇదేగా, ఇది మళ్ళీ బేరిష్ క్యాండిల్ ఇచ్చింది. సో ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఇచ్చినప్పుడు, ఈ బేరిష్ క్యాండిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంత వరకు ఫాలో అవడానికి అవకాశం ఉంది ఒకసారి చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, స్వింగ్స్ కింద తీసుకోవాలి మనం. ఇది ఫస్ట్ స్వింగ్ అండ్ ఇది సెకండ్ స్వింగ్, అంతేగా. సో స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇక్కడ మనకి ట్రేడ్ ఇచ్చినప్పుడు ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది. సో ఇది ఒక 80 points స్టాప్ లాస్ అండ్ 280 points టార్గెట్. కాకపోతే ఇదైతే మాత్రం అంత స్పీడ్ గా రాలేదండి, చాలా ఇబ్బంది పెట్టింది. ఇక్కడ యాక్చువల్ గా నేనైతే ఒక స్టాప్ లాస్ కూడా తీసుకున్నా. ఇక్కడ ఈ క్యాండిల్లో నాకు స్టాప్ లాస్ కూడా కొట్టింది, 23 points స్టాప్ లాస్ కొట్టిందండి. సో ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్, యాక్చువల్ గా నేను దీని గురించి పెడదాం అనుకున్నాను కానీ వేరే టాపిక్ లోకి వెళ్ళిపోయాను. ఇమ్మీడియట్ నెక్స్ట్ క్యాండిల్ చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. ఓకే, సో ఈ ట్రేడ్ కూడా మనకి ఇక్కడ 80 points, ఇక్కడ 280 points, అంటే 1:3 కంటే ఎక్కువ ఇచ్చింది. ఈ ట్రేడ్ కూడా మనకి క్లోజింగ్ టైంలో బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద RSI, బట్ కన్సిడరేషన్ లోకి తీసుకోకూడదు. సో ఇది వన్స్ ఒక్కసారి ఇది బేరిష్ గా మారిన తరువాత చూసారా, ఈఎంఏ బేరిష్ గా మారిన తర్వాత ఒక్క క్యాండిల్ కూడా పైకి
టచ్ చేయలేదు. క్లోజింగ్ లో టచ్ అయింది అన్నాను కదండి, ఇదే క్లోజింగ్ లో ట్రై చేసింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ లో ట్రై చేసింది క్రాస్ చేయడానికి, బట్ నిఫ్టీ అది కూడా ట్రై చేయలేదు. మొత్తం మీరు ఎన్ని ట్రేడ్స్ చేసినా, అంటే 5 minutes లో మనకి వచ్చిన ప్రతి పుల్ బ్యాక్ కూడా, అంటే పైకి వచ్చిన ప్రతిసారి కూడా ఇది సెల్లింగ్ కోసమే చూసింది. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, సార్ ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1 బులిష్ ఎంట్రీ ఇచ్చింది కదా, ఎస్ బులిష్ ఎంట్రీ ఇచ్చింది, కానీ ఒకసారి 15 minutes లో చూడండి ఎక్కడుంది, అసలు ఈఎంఏకి దగ్గరలో లేదు. నేను ఏం చెప్తున్నాను, ఈఎంఏకి దగ్గరలో ఉన్నప్పుడు మీకు 5 minutes లో ఎంట్రీ ఇస్తే అప్పుడు తీసుకోండి అని చెప్తున్నా, కానీ ఈఎంఏ చాలా దూరంగా ఉంది కదా 15 minutes లో. సో ఆ టైంలో మీరు ఇటువంటి రిస్క్లు చేయకూడదు. అందులోనూ మార్కెట్ చాలా బేరిష్గా ఉంది, అసలు విపరీతమైన బేరిష్ అనమాట. ఇంత బేరిష్నెస్ నేనైతే ఈ మధ్య కాలంలో చూడలేదండి. చూడండి ఒకసారి, బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు హై నుంచి ఈ రోజు లోకి ఎంత పడ్డదండి, 1688 పాయింట్స్, 3.6% పడ్డది. అసలు నిఫ్టీ 2.5% ఏంటి, బ్యాంక్ నిఫ్టీ 3.6% ఏంటి, అసలు ఈ పర్సంటేజ్ అనేది ఈ మధ్య కాలంలో లేదండి. ఒకసారి చూడండి, మీరు 1 day టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టుకుని చూస్తే ఇంత క్యాండిల్ ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడైనా కనపడ్డదా? ఇటువంటి క్యాండిల్ అసలు ఈ మధ్య కాలంలో ఎక్కడ కనపడలేదండి. చూడండి, ఈ మధ్య కాలంలో ఎక్కడా లేదు. ఇంత క్యాండిల్ ఉందా? చాలా బీభత్సమైన క్యాండిల్ అనమాట. సో ఎందుకు ఇలా జరిగింది అంటే, మార్కెట్ లో ఫాల్ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా అండి, నేను ఇక్కడే ఇంటిమేట్ చేశాను. సో మనకి మార్కెట్ ఫాల్ రెడీగా ఉంది, మార్కెట్ బేరిష్ గా మారిపోయింది, బట్ కంటిన్యూస్ గా వచ్చేది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేస్తుంది. సో ఎలా మారింది, మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి లేదు, ఈ జోన్ కూడా కాదు, ఈ జోన్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉందండి మార్కెట్ కదా. కానీ మనం ఏం చేయాలి, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. సో మనం ఇవ్వాల్సింది ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే కదా, ఫస్ట్ స్వింగ్ కే ఇవ్వాలి. ఫస్ట్ స్వింగ్ కి ఇస్తే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసి కిందకు వచ్చింది. సో స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని డెఫినెట్ గా టచ్ చేస్తుంది. అది రేపు టచ్ చేస్తుందా ఎల్లుండి టచ్ చేస్తుందా అనేది తెలియదు, బట్ డెఫినెట్ గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని అయితే టచ్ చేస్తుంది. ఈ లెవెల్ కి వచ్చేస్తుందండి మార్కెట్ 3404. ఇది గుర్తుంచుకోండి, 3404. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో. అలాగే నిఫ్టీలో కూడా, నిఫ్టీ 1 day టైం ఫ్రేమ్ చూడండి ఒకసారి. 1 day టైం ఫ్రేమ్ లో యాక్చువల్గా అయితే టు బి ఫ్రాంక్ ఇది స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చింది ఈ రోజు. నిఫ్టీలో కూడా ఇంత పెద్ద క్యాండిల్ ఈ మధ్యకాలంలో లేదు. ఓకే, దీని తరువాత స్వింగ్ అంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు, బట్ దీనికి చాలా దగ్గరగా ఉంది. సో దీని తరువాత స్వింగ్ అయితే ఇదేనండి. ఓకే, సో నిఫ్టీ చూస్తే చాలా కొంచెం నాకైతే భయంకరంగానే ఉంది, ఎందుకంటే ఇంకా చాలా ఫాల్ ఉన్నట్టుగా చెప్తుంది యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. ఇంకొక 3% ఫాల్ ఉంది అని. బట్ ఇది రేపే పడిపోతుందా ఎల్లుండే పడిపోతుందా అంటే అలా ఉండదు. మార్కెట్ ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ కోసం చూస్తుంది. సో ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే దానికి ట్రిగ్గర్ అవుతుందో కొట్టుకుంటూ వచ్చేస్తారండి. ఈ రోజు ఎలా కొట్టుకొచ్చారో అలా. సో నిఫ్టీ అయితే కొంచెం డేంజర్ గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఉందండి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగానే ఉంది ఫాల్, బట్ నిఫ్టీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఫాల్, ఎందుకంటే ఆల్రెడీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ చాలా దారుణంగా పెరిగాయండి. సో చూద్దాం మార్కెట్ ఏం జరుగుతుంది అనేది. సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.